హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. ఈశ్వర్రావు చాలా కాలంగా తెలుగు ఇండస్ట్రీలో వినిపించని పేరు. కారణం ఆయన సినిమాలను వదిలి దూరంగా ఉండటమే. ఆర్టిస్ట్గా ఒకానొక టైంలో స్టార్ హీరో కావలసిన ఇతను తన గ్రాఫ్ని పూర్తిగా తగ్గించుకొని ఎలా కనుమరుగైపోయారో, చివరి రోజుల్లో ఎలా గడిపారో అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వర్గం నరకం చిత్రంకి గాను నూతన నటీనటుల ఎంపికలో పడ్డ దాసరి నారాయణరావు గారి చూపు విశ్వేశ్వరరావు అనే కుర్రాడిపైన పడింది. అలా ఈ చిత్రంలో హీరోగా మారారు విశ్వేశ్వరరావు. విశ్వేశ్వరరావు కాస్త ఈశ్వరరావుగా మారారు. ఈ స్వర్గం నరకం ద్వారానే మోహన్ బాబు కూడా హీరోగా పరిచయం అయ్యారు. అందులో చాలా సౌమ్యుడు, ఉత్తముడుగా ఉండే పాత్రను పోషించిన ఈశ్వరరావు గారు రియల్ లైఫ్లో కూడా అంతే ఉత్తముడుగా ఉండేవారు. ఎవరిని కూడా పల్లెత్తి మాట అనేవారు కాదు. మరి అలా అనకపోవటమే ఏమో ఇతని ఎదుగుదలను అడ్డుకుంది. ఎవరితోనూ కాంపిటీషన్ పెట్టుకోక నిగర్విగా ఇండస్ట్రీలో ఉన్నాడా లేడా అన్నట్లు ఉండే తత్వం నటీనటుల ఎదుగుదలకు అంత సహకరించదని ఇతన్ని చూస్తే అనిపిస్తుంది. ఒక దశలో హీరోగా వరుసగా 10-15 చిత్రాలు చేసిన ఈశ్వరరావు సినిమాల ఎంపికలో కూడా మొహమాటం, అవతల వారి నిర్ణయాలను పూర్తిగా గౌరవిస్తూ వచ్చిన ప్రతి పాత్రను ఒప్పేసుకుంటూ రావటం చేస్తూ ఉండేవారు. అలా చేయటం వల్లనే 200కు పైగా చిత్రాలు చేసిన ఒక 10 సినిమాలు కూడా ఎవరికీ గుర్తుండవు. అయితే ఇతని పాత్రల స్వభావం మాత్రం మన కళ్ళ ముందు కదులుతూనే ఉంటుంది. సౌమ్యత, మంచితనం, చిన్నపాటి కమాండింగ్తో ఉండే బలహీన వ్యక్తిగా, ఒక మంచి భర్తగా, సోదరుడిగా, ఒక పేద తండ్రిగా ఇలా ఉండేవి. ఇలా ఈశ్వరరావు కెరియర్ 1975 స్వర్గం నరకంతో మొదలై 2 దశాబ్దాల పాటు బాగానే కొనసాగింది. తర్వాత కొత్త నటుల జోరుతో ఈయన స్థానం మరుగున పడుతూ వచ్చింది. ఈ ఇతను కూడా ఇండస్ట్రీలో ఎవరితోనూ పెద్దగా కలివిడిగా ఉండకపోవడంతో, ఎవరిని కాకపట్టే స్వభావం కాకపోవడంతో అవకాశాలు తగ్గాక పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో హైదరాబాద్ పద్మా కాలనీ, నల్లకుంట వెజిటబుల్ మార్కెట్ వద్ద నివాసం ఉంటూ వచ్చారు. ఈశ్వరరావుకి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకును బాగా చదివించి బిజినెస్ మ్యాన్ చేశారు. కూతురికి అమెరికా సంబంధం చేశారు. ఇలా కలతలు లేని చిన్న కుటుంబంకి ఇతనే పెద్దగా హాయిగా కాలం గడుపుతూ వచ్చారు. ఈశ్వరరావుకి షోలే చిత్రంలో నటించిన సంజీవ్ కపూర్ అంటే చాలా ఇష్టం. ఆయనంత గొప్ప నటులు కావాలని కలలు కనేవారు. అలాగే ఈశ్వరరావు ఆరాధ్య నటులు ఎన్టీ రామారావు గారు. అలా అతనితో కలిసి తక్కువ చిత్రాలు చేసిన ఎన్టీఆర్తో ఆయన కలిసిన సంఘటనలు ఇతని పట్ల ఎంత ప్రేమగా ఉండేవారు చెబుతూ మురిసిపోయేవారు. విశ్వరూపం చిత్రంలో ఎన్టీఆర్తో కలిసి నటించిన తన జన్మ ధన్యం అయినట్లు భావించారు. ఈశ్వరరావు గారికి పెద్దగా ఆరోగ్య సమస్యలు లేకున్నా చివరిలో మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూశారు. అయితే అంతలోనే ఇంత జరుగుతుందని ఏమాత్రం ఊహించలేదు. అమెరికాలో ఉంటున్న తన కూతురు, అల్లుడు ఇంటికి వెళ్ళిన ఈశ్వరరావు గారు అక్కడ కొద్ది రోజులు ఉండి అక్టోబర్ 31న కన్నుమూశారు. ఈశ్వరరావు గారి మరణం గురించి మీడియాకి కానీ నటీనటులకు కానీ 4 రోజుల తర్వాతే తెలిసింది. మరి అన్ని వందల చిత్రాల్లో నటించిన నటుడు మరణించాక అతడి కుటుంబాన్ని పరామర్శించే పాపాన్ని ఎవరూ పోలేదంటే ఈయన ఎంత సింప్లిసిటీతో బ్రతికారో తన నడవడికనే తన కుటుంబానికి కూడా బాగా నేర్పారని అర్థమవుతుంది. చదువుకునే రోజుల నుండే నాటకాలు అలవాటున్న ఈశ్వరరావు గారు ఇప్పుడు జీవితం అనే నాటక రంగాన్ని వదిలి పూర్తిగా ఇక సెలవు అంటూ వెళ్ళిపోయారు. మరి ఈయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుందాం.